హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు అర స్పూను ఈ పొడిని తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మొదటి ముద్దగా ఈ పొడి వేసుకుని తింటే ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సమస్యలు రావు, వచ్చిన సమస్యలు తగ్గుతూ ఉంటాయి. దీనికోసం మనం ముందుగా అవిసె గింజలను 2 కప్పులు తీసుకుని పాన్లో వేసి సిమ్లో పెట్టి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేగించాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యూసిలేజ్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, ప్రోటీన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అవిసె గింజల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో రక్తపోటు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్త ప్రవాహం బాగా సాగేలాగా చేస్తుంది. ఇక డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. ఈ పొడిని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. అవిసె గింజలు వేగించి పక్కన పెట్టుకున్నాం కదా, అదే పనిలో అవిసె గింజను తీసేసి 3 స్పూన్ల ఆయిల్ వేసి 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేయాలి. పచ్చిశనగపప్పులో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మనం చేసుకునే పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత 3 స్పూన్ల పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో పొట్టు మినపప్పు వాడకం చాలా తగ్గిపోయింది. మామూలు మినపప్పు కన్నా పొట్టు మినపప్పు వాడితే చాలా మంచిది. ఇక ఆ తర్వాత 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, జీలకర్ర, ధనియాలు బాగా వేగేదాకా వేగించుకోవాలి. ఈ విధంగా వేగాలి. ఈ విధంగా వేగాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మరలా అదే పాన్లో ఎండుమిర్చి దాదాపుగా 1 కప్పు ముక్కలు వేసుకున్నాం. కారం ఎక్కువ తింటే ఇంకాస్త వేసుకోవచ్చు. మనం తీసుకున్న 2 కప్పుల అవిసె గింజలకు సరిపోతుంది. 7 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి వేగించాలి. ఈ విధంగా వేగాక ముందుగా మనం వేగించి పెట్టుకున్న అవిసె గింజలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక ఆ తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేగించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వేగించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని వేయకూడదు. కేవలం ఎండుమిర్చిని మాత్రమే వేసుకోవాలి. వెల్లుల్లిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ తినేవారైతే కాస్త వేసుకోవచ్చు. మనం ఈ మోతాదులో వేసుకున్నాం. ఇక ఆ తర్వాత దాదాపుగా 2 స్పూన్ల ఉప్పు వేసాం. ఈ పొడికి 2 స్పూన్ల ఉప్పు సరిపోయింది. కావాలంటే కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. దీన్ని మెత్తని పౌడర్గా తయారు చేసుకున్న తర్వాత వేగించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి మరొకసారి మిక్సీ చేయాలి. ఈ పొడిని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో 1 స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. డయాబెటీస్, రక్తపోటు, అధిక బరువు, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తీసుకునే ఆహారం కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ సమస్యను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అన్ని వయసుల వారు ఈ పొడిని తీసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రతిరోజు తీసుకుంటే 15 రోజులు తీసుకునేసరికి ఆ తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ పొడిని తయారు చేసుకోండి. దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.